మొదటగా తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు స్తుతులు తెలియపరుస్తూ పరిశుద్ధ గ్రంథం నుండి విలువైన దేవుని మాటలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఆయా ప్రాంతాల్లో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ నేర్చుకుంటున్న సహోదరి సహోదరులకు తాడిపరు క్రీస్తు సంఘం ద్వారా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని మన వాక్యంలోనికి వెళ్తాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి మీకు స్తోత్రాలు. మీ పరిశుద్ధ గ్రంథము నుండి మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మా మనసులో తెరవండి. వినే చెవులు, గ్రహించే హృదయాలు మాకు ఇవ్వండి. అర్థం చేసుకునే మనసును మాకు ఇవ్వండి. అబద్ధాన్ని అసత్యాన్ని మాకు దూరపరిచి చెప్తున్న ప్రతి మాట మా మనసు నుంచమని గ్రహించే మనసును దయచేయాలి. అపవాదిని ఆలోచనలు దూరపరచు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. విలువైన దేవుని సంగతులు గ్రంథం నుంచి మనం నేర్చుకుందాం. యేసుక్రీస్తుని గురించి మనం వినడం అనేది చూస్తున్నాం. యేసుక్రీస్తుని గురించి మనం నేర్చుకుంటున్నాం. అయితే తండ్రి అయిన దేవుడుగా మనం అంగీకరిస్తున్నాం. తండ్రి దేవుడు, అలాగే కుమారుడు దేవుడు. కుమారుడైన దేవుడు అని మనం పలుకుతున్నాం. క్రొత్త నిబంధన గ్రంథం యేసుక్రీస్తుని దేవునిగా సంబోధించింది. మనమందరం ఒప్పుకోవాలి. అయితే ఒప్పుకోకపోవడానికి కారణాలు ఏంటంటే, యేసుక్రీస్తుని శరీరధారిగానే చూస్తున్నాం కనుక కుమారుడిగానే తప్పగానే క్రీస్తుగా దేవునిగా మనం ఒప్పుకోలేకపోతున్నాం. అయితే వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. తండ్రి దేవుడిగా ఎలా ఉన్నాడో కుమారుడు కూడా దేవుడిగా ఉన్నాడు. కానీ క్రీస్తు తండ్రి కాడు. ఓకేనండి. దేవుడన్నా, ఆరాధికుడన్నా, పూజారుడన్నా తండ్రి స్థానాన్ని కుమారుడిని తీసుకోవద్దు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. నిత్యత్వంలో, దేవత్వంలో ముగ్గురు ఉన్నారు. క్రీస్తు ఆరాధికుడు అన్నంత మాత్రం తండ్రి అవడు. ఓకేనండి. తండ్రిగానే తండ్రిని ఆరాధించాలి, కుమారుడిగానే కుమారుడిని ఆరాధించాలి. ఆరాధనలో తండ్రితో పాటు కుమారుడు పాత్రుడు మనం గ్రహించాలి. ఎందుకంటే మనకు తెలుసు ఆరాధించవలసింది దేవుణ్ణి. దేవుడు కాకపోతే మనం ఆరాధించుకోం. క్రీస్తు దేవుడు కనుక మనం ఆరాధించాలి. ఆది కాండంలోనికి వెళ్దాం. 14:19 మనం చదువుతాం. 14:19. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఎవరో మెల్కీషెదెకు 10వ వంతు పై వచనాల్లో అబ్రహాము దేవుని యాజకుడిగా మెల్కీషెదెకుకి ఇస్తాడు. అయితే అబ్రహామును మెల్కీషెదెకు ఆశీర్వదిస్తూ, అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడునుగాక అని పలుకుతున్నాడు. ఇప్పుడు సృష్టికర్త తండ్రి, కుమారుడును. ఎందుకంటే కలిగి ఉన్నదేదో ఆయన లేకుండా కలగలేదని క్రొత్త నిబంధన మనకి తేటతలంగా చెప్తుంది. అంటే సృష్టి నిర్మాణంలో తండ్రితో పాటు కుమారుడు ఉన్నాడు. కుమారుడు లేకుండా తండ్రి ఏది సృష్టించలేదు. ఓకేనండి. కుమారుడు వాక్యమై ఉన్నాడు తండ్రి దగ్గర, ఆత్మరూపంగానే ఉన్నాడు ఆయన. అయితే కుమారుడు భూమి మీదకి వచ్చిన తర్వాత స్థాయి తండ్రి తగ్గించాడు, తండ్రి కోసమే తగ్గించుకున్నాడు. అందుకనే వీడి తండ్రి అయిన దేవునితో ఫిలిప్పీ పత్రికలు అంటాడు, ఆయన ఆత్మస్వరూపుడిగా, అద్వితీయ స్వరూపుడిగా ఉండి కూడా దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడనే భాగ్యమని ఎంచుకోలేదట. అంటే దాని అర్థం అవుతుంది తండ్రితో సమానుడు అని. క్రొత్త నిబంధన పాత నిబంధన కూడా చెప్పింది. చూద్దాం. తండ్రితో సమానుడు. ఓకేనండి. ఎందుకంటే దేవుని లక్షణాలు క్రీస్తులో ఉన్నాయి కాబట్టి క్రీస్తును ఆరాధించాలి, క్రీస్తును ఆరాధికుడిగా ఒప్పుకోవాలి. ఎందుకంటే దేవత్వం లేకపోతే, దేవుని లక్షణాలు లేకపోతే క్రీస్తును ఆరాధించకూడదు. పరలోకానికి యోగ్యుడైన, పరలోకంలో పూజింపదగినవాడు. గత 2-3 పాఠాల్లో కూడా మీకు చెప్పాను. కానీ ఇప్పుడు సృష్టికర్త అంటే క్రీస్తు, తండ్రి క్రీస్తు. ఇప్పుడు క్రీస్తు సృష్టికర్తయ్యను సర్వోన్నతుడైన దేవుడు. అంటే మహిమ లోకంలో ఉండదగినవాడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధ. ఆ స్థాయిలో నరుడు ఉండలేడు. ఓకేనండి. మనకు అర్థం కావాలి. ఒక మాట మనం చదువుతాం.
ఒకసారి కీర్తనల గ్రంథంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథంలో ఒక మాట మనకి కనబడుతుంది. కీర్తనల గ్రంథం 97 అధ్యాయము 9వ వచనం చదువుతాం. యాలయనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు. ఆ మాటలు చూడండి. యాలయనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు. తండ్రిని గురించి చెబుతున్నాడు. యెహోవా ఈ పేరు కుమారుడికి కూడా వర్తిస్తుంది, కుమారుడికి వర్తిస్తుంది. కోడన్న పదన్న అబద్ధం చేసుకుంటా, తండ్రికి వర్తిస్తుంది, కుమారుడికి వర్తిస్తుంది. చూద్దాం. యాలయనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. మీకేం అర్థమవుతుందా? అంటే యెహోవా అనగా తండ్రి, కుమారుడు. ఓకేనండి. ఆయన చెప్తున్నాడు, సమస్త దేవతలకు పైగా నీవు అత్యున్నతమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. క్రీస్తు తండ్రి దేవతలకు పైగా ఉన్నతమైన వారంటాం. భూలోక సంబంధమైన వారు కాదు, పరలోక సంబంధికులు. ఓకేనంటే యెహోవా అనగా క్రీస్తుకు వర్తిస్తుంది. ఒకసారి యెషయా గ్రంథంలోనికి మనం వెళ్తాం. ఇక్కడ చదివితే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. ఎందుకంటే క్రీస్తు యెహోవా అని ఎలా సంబోధించవచ్చు. 41 అధ్యాయం యెషయా గ్రంథం 4వ వచనం చదువు. ఎవడు దీన్ని ఆలోచించి జరిగించెను? ఆది నుండి మానవ వంశములను పిలుచువాడునని యెహోవా అను నేనే. క్రీస్తును కూడా వర్తిస్తుంది ఇక్కడ. చూడండి. ఎవడు దీన్ని ఆలోచించి జరిగించెను? ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడునైన యెహోవానగు నేనే. మానవ వంశములను పిలిచినవాడు అంటే దాని అర్థం ఏంటి? మానవ వంశములు నిర్మించినవాడు. ఎందుకంటే కుమారులు లేకుండా ఏది తండ్రి సృష్టించలేదు. సృష్టించిన ప్రతి దాంట్లో కూడా క్రీస్తు పాత్ర ఉంది, క్రీస్తుకు అధికారం ఉంది. ఎందుకంటే సర్వాధికారం పరలోకం మీద భూమి మీద కుమారుడికి ఇచ్చాడు. మీకేనా అర్థమవుతుందా? కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడునైనా యెహోవాను నేనే. ఓకేనండి. ఇంకా దాన్ని కంటిన్యూ చేద్దాం. అవలేదు అవ్వచ్చు. నేనే మొదటివాడును కడపటి వారితోనూ ఉండువాడును. మొదటివాడును కడపటి వారితో ఉండువాడును. యెహోవా మొదటివాడు, కడపటి స్థానంలో కూడా ఉంటాడు ఆయన. ఇప్పుడు మొదటివాడును కడపటి వారితో ఉండువాడు అని అంటే క్రీస్తును. ఆయన మొదటివాడు, ఆది పుట్టాక వచ్చినవాడు కాదు. కాలము పరిపూర్ణమైనప్పుడు పుట్టాడు చూసారా, అప్పుడు ఉన్నవాడు కాదు. అనాది కాలములో ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? అనాది కాలములో ఆయన ఉన్నాడు. అందుకనే అనాదిన చూడండి. ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడునని యెహోవానగు నేనే. నేనే మొదటివాడును కడపటి వారితోనూ ఉండువాడు. ఇప్పుడు ఈ వచనం క్రొత్త నిబంధనలో కూడా మనకు కనబడుతుంది. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం చూద్దాం మాట. చూడండి 22 అధ్యాయం ప్రకటన గ్రంథం 13వ వచనం. నేనే అల్ఫయు ఓమేగయు. నేనే అల్ఫయు ఓమేగయు. క్రీస్తుని గురించి చెప్తున్న మాట ఇది. మొదటివాడును కడపటివాడు. అక్కడేమన్నాడు? మొదటివాడును కడపటి వారితో ఉండువాడును. క్రీస్తుని గురించిన ప్రవచనం అండి అది. క్రీస్తు మొదటివాడు, కడపటి కూడా ఉంటాడు. మీకేం అర్థమైందా? ఆది అంతం ఆయనే. మీకేం అర్థమవుతుందండి? ఆదిలో ఉన్నవాడు అంతంలో కూడా ఉన్నాడు. మీరు అర్థం చేసుకుంటే ఆయన వచ్చాకే అంతం, ఆయన రాకపోతే అంతం లేదు. ఆదిలో ఆయన ఉన్నాడు అంటే ప్రారంభానికి కూడా కారకుడు ఆయన, ముగింపు కూడా కారకుడు. ముగింపు తర్వాత కూడా ఉండేవాడు. అదే నిన్న నేడు నిరంతరం అని అన్నాడు. కింద చదువుతాం చూడు. అల్ఫయు ఓమేగయు అనగా అర్థం చెప్తున్నాడు. మొదటివాడును కడపటివాడును ఆదియును అంతమునై ఉన్నాను. ఆదియును అంతమునై ఉన్నాను. ఎవరు? క్రీస్తు. ఆది అంతం అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది.
ఆది నుండి మానవ వంశములను పిలిచినవాడు క్రీస్తు. మనం అర్థం చేసుకోలే. తండ్రి కాడా అంటే తండ్రిని మనం అర్థం చేసుకోలే. అందుకనే మొదటి వాడును కడపటి వారితో ఉండివాడును. ఇప్పుడు యెహోవా అన్న పదం క్రీస్తుకి ఎలా తీసుకోవాలి? ఓకేనా? ఈ వచనాలు చదవం. ఒకసారి నిర్గమకాండం 3 అధ్యాయంలో కూడా వెళ్తాం. నిర్గమకాండం 3 అధ్యాయంలో. ఈ తెలియనివని కాదు, అందరికీ తెలిసినవే, కానీ చదివితేనే భావాలు అర్థమవుతాయి. ఇది నాకు తెలిసింది కాదని వదిలేస్తాం కనుక భావాలు తీసుకుంటలేదు మనం. 3 అధ్యాయం. ఎందుకంటే ఇశ్రాయేలుని విడిపించడానికి మోషేని పంపుతున్నప్పుడు మోషే యెహోవా సంభాషణలు ఇవి ఈ అధ్యాయంలో. ఇప్పుడు మోషే చెప్తున్నాడు దేవునితో, మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాడట మోషే. కల నువ్వు పంపావు, పితరుల దేవుడని యెహోవా నన్ను పంపాడనంటే, దేవుడు నన్ను పంపాడంటే ఆయన పేరేంటని అడుగుతారు, అడ్రస్ అడుగుతారు. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి 14 వచ్చిన, అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో అనను. ఉన్నవాడు అనువాడట. ఇప్పుడు ఉన్నవాడు అనువాడు తండ్రినా? క్రీస్తు కాడా? అప్పుడు తండ్రితో లేడా క్రీస్తు? ఉన్నాడు. క్రీస్తు ఉన్నవాడు అనువాడు. యెహోవా అనగా ఉన్నవాడు అనువాడు. మరి క్రీస్తు ఉన్నవాడు అనువాడు. మీకేం అర్థమవుతుందా? మొదటివాడు, ఇంతక యెషయా గ్రంథంలో మనం చదువు, మొదటివాడును కడపటివాడును తండ్రి, అలాగే మొదటివాడు కడపటివాడు క్రీస్తు. లేఖనాలు మనకు ఆధారం. ఎందుకంటే మనం నమ్మమనే క్రొత్త నిబంధనలు కూడా పరిశుద్ధాత్ముడు రాయించాడేమో. పాత నిబంధనలు ఉన్నది కదని క్రొత్త నిబంధనలు వదిలేస్తే ఇవాళ మనం పక్కనెట్టుతూ క్రీస్తుని. కాబట్టి పరిశుద్ధాత్ముడు అంగీకరించాడు, తండ్రి ఒప్పుకుని రాయించాడు. మనం గ్రహించవలసిన అవసరత మనందరి మీద ఉంది. ఓకేనంటే మనం యెషయా గ్రంథంలో మరొక మాట చదువుతాం. యెషయా గ్రంథంలో మరొక మాట 44 అధ్యాయం 6 వచనాన్ని చదువుతాం చూడండి. ఇశ్రాయేలు రాజైన యెహోవా, వారు విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా, ఇశ్రాయేలుని విడిపించినది యెహోవా. సేమ్ టైం యేసుక్రీస్తు కూడా. ఎందుకంటే ఆ విమోచకులకు సూచనగా క్రీస్తు ఉన్నాడు. ఇశ్రాయేలు రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేనే మొదటివాడును కడపటివాడును. చూడండి ఆ పదాలు తండ్రి క్రీస్తు కూడా వర్తిస్తున్నాయి. నేనే మొదటివాడును కడపటివాడును, నేను తప్ప ఏ దేవుడును లేడు. మీకేం అర్థమవుతుందా? నేను తప్ప ఏ దేవుడును లేడు. క్రీస్తును తీసుకోవాలి. తండ్రి అన్నాడు కాదని క్రీస్తుడు కుదరదంటకు లేదు. ఎందుకంటే అప్పటికి ఆ పదం ఎందుకు చెప్తున్నాడంటే విగ్రహాలను ఆరాధిస్తున్నారండి. ఇశ్రాయేలులు విగ్రహాలను సేవిస్తున్నారు కనుక విగ్రహాలను పూజిస్తున్నారు కాబట్టి నేను తప్ప వేరొక దేవుడు లేడని అన్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు అనడంలో మరొక దేవుడా? అది మనం అర్థం చేసుకోవాలి. తండ్రి దగ్గర ఉన్న దేవుడు ఈయన. కొత్తగా వెలిసినవాడు కాదు, మనుషుల చేత నిర్మించినవాడు కాదు, తండ్రి చేత ఆమోదించబడినవాడు, తండ్రి దగ్గర దేవుడిగా ఉన్నవాడు ఈయన. మనం గ్రహించాలి. అందుకే చెప్తున్నాడు చూడండి, నేను మొదటివాడును కడపటివాడును, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని, ఆదిలోనున్న జనమును నియమించినది మా ఆదాము సృష్టించినప్పటికీ నుంచి ఇప్పుడు మనం సృష్టిస్తున్నది కూడా ఆయనే, క్రీస్తు. మీకేం అర్థమవుతుందా? ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగల వాడెవడో. చూడండి, అట్టి వాడెక్కడైనా నుండిన ఎడల నాకు తెలియజెప్పవలెను. ఎవరున్నారు? ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటే ఎవరున్నారు? పాత నిబంధనలో చూస్తుంటే తండ్రి ఉన్నాడు. మరి క్రొత్త నిబంధనలు ఎవరున్నారు? క్రీస్తు ఉన్నాడు. అనాది కాలం నుంచి తెలుపుకొచ్చాడు ఆయన. ఆ నాది కాలం నుంచి ఆదిలో సృష్టించినది అంతమ వరకు బోధించినవాడు ఆయన. జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది కూడా చెప్పాడు క్రీస్తు.
మీకేనా అర్థమవుతుందా? కాలజ్ఞానం కాదండి, భవిష్యత్తు జ్ఞానం కూడా చూపించాడు క్రీస్తు. పరలోకాన్ని చూపించాడు క్రీస్తు. మీరు అర్థం చేసుకుంటే ఇప్పుడు తండ్రితో సమానుడు కాబట్టి చూపించగలిగాడు ఆయన. తండ్రితో పరలోకంలో దేవుడిగా ఉన్నాడు కనుక పరలోకంలో పరలోక విషయాలు బోధించగలిగాడు. ఎవడు చెప్పగలిగాడు? మీకేం అర్థమవుతుందా? అంటే ఇశ్రాయేలుల కాలంలో వారు పెట్టుకున్న ఏ దేవుడు కానీ, అన్యులు పెట్టుకున్న ఏ దేవుడు కానీ, సృష్టి రహస్యాన్ని కానీ, ప్రారంభాన్ని కానీ, జరుగుతున్నది కానీ, ముగింపుని కానీ ఎవరు చెప్పలా. తండ్రి తర్వాత క్రీస్తే చెప్పగలిగాడు. కారణం ఏంటనుకుంటున్నారు? ఆయన పరలోకంలో నిత్యత్వంలో ఉన్నాడు. మీకేం అర్థం? తండ్రికి తెలిసిన విషయాలన్నీ కుమారుడికి తెలుసు. కారణం ఏంటంటే ఆయన దేవుడుగా ఉన్నాడు కనుకనే చెప్పగలిగాడు. చెప్పడానికి క్రీస్తును పంపగలిగాడు. ఎందుకంటే ఆ దేవుని విషయాలు చెప్పాలంటే దేవుని మనసుని ఎరిగిన వాడే ఉండాలి. అందుకనే యేసుక్రీస్తు దేవత్వం కలిగిన వాడు కనుకనే దేవుడి అవకాశాన్ని దేవుడిచ్చాడు. ఆ సంగతులను తెలపగలిగే సామర్థ్యాన్ని ఇచ్చాడు. మీకు అర్థమవుతుందా? మరి తర్వాత అంతకుముందు దేవుని గురించి ఎదురు చూస్తున్న పాత నిబంధనలు విశ్వాస వీరులు ఎంతమంది లేరు? మరి చనిపోతే పరలోకానికి ఎందుకు చేర్చుకోలేదు ఎవరినైనా? అర్థమవుతుందా? పరలోకానికి ఎందుకు చేర్చుకోలేదు? తండ్రి కుడి ఫార్సన పరలోకంలో క్రీస్తు ఎందుకు కూర్చున్నాడు? ఎందుకు వెళ్ళాడు? ఆయనలో దేవత్వం ఉంది కనుక, దేవుడు గనక. మీకేనా అర్థమవుతుందా? దేవుడు గనకనే మరలా ఆయన సింహాసనం మీద కుడి ఫార్సన కూర్చోబెట్టుకోగలిగాడు. ఎవరు వెళ్ళలేనిది క్రీస్తు ఎందుకు వెళ్ళాడు? దేవుడు గనక. మీకేం అర్థం? దేవుడు అవుతే ఇప్పుడు ఆనాడు సైనికులు క్రీస్తుని అపహాస్యం చేసినట్టు, నువ్వు దేవుడు అయితే దిగు, నిన్ను రక్షించుకుని మమ్మల్ని రక్షించు అన్నట్టుగా మనం కూడా అలాగే చూస్తున్నామండి ఇవాళ. మీకేం అర్థమవుతుందా? యేసుక్రీస్తు అక్కడి నుంచి తగ్గించుకుని వచ్చింది ఎందుకంటే మీ కొరకు, నా కొరకు, తండ్రి చిత్తం నెరవేర్చడం కొరకు. ఆయన మహిమను విడిచి వచ్చాడండి. మీకేనర్థం? శరీరంలో ఉండి లోకానికి వచ్చినంత మాత్రాన మహిమకు అర్హుడు కాకుండా లేడు. ఎందుకంటే ఆయన్ని సేవించాలి. యోహాను సువార్తలో మనం చదువుకున్నాం, తండ్రిని మహిమపరిచాడు, తండ్రి కూడా క్రీస్తుని మహిమపరిచాడు. ఆ విషయాలన్నీ మీకు గత పాఠంలో నేను చెప్పాను. మీకేం అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన చెప్తున్నాడు చూడండి, ఆదిలోనూ జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగల వాడెవడో అటు వాడే ఎక్కడైనా నుండి నీడల నాకు తెలియజెప్పవలను. ఆ సంగతి నాకు ప్రచురింపవలను. ఎవరు ప్రచురిస్తారు? క్రీస్తు ప్రచురించగలిగాడు, తెలుపగలిగాడు. కారణం ఏంటంటే ఆయన దేవత్వంలో సమానుడు గనక, ఆరాధనకు పాత్రుడు గనక ఆయన తెలుపగలిగాడు. అది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరత మన అందరి మీద ఉంది. మరొక విషయాన్ని మీకు చూపిస్తాను చూడండి. ఒకసారి 45 అధ్యాయంలోనికి వెళ్తే యెషయా గ్రంథం 45 అధ్యాయం 22వ వచనం క్రీస్తుని గూర్చి మాట్లాడుతున్న విషయాలండి. ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవచించాడండి. లేఖనాల్లో క్రీస్తున్నాడండి. అందుకనే లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని అన్నాడంటే లేఖనాల్లో వాక్యమై క్రీస్తు పాత నిబంధనలో ఉన్నాడో చూడండి. ఆ విషయం చెప్తున్నాను. 45:22 వచనం తండ్రి బోధించినది చూడండి. బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. ఓకేనా? అంటే ఇశ్రాయేలుడు దేవుని వైపు చూస్తే రక్షణ. ఇది ప్రవచనం. ఇప్పుడు మనం చూడవలసిన వాని గురించి ఆనాడే యెషయా ప్రవచించాడు చూడండి. బూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడునూ లేడు. అక్కడ తండ్రిని తీసుకోవచ్చు, కుమారుని తీసుకోవచ్చు. చూద్దాం కిందకి. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడుని ప్రమాణము చేయుననియు. ఇప్పుడు చెప్పండి, ఇది ఎక్కడ నెరవేరింది? ఆయన నామన్న మోకాలు ఎక్కడ వంగింది? ఆయన నామన్న నాలుగు స్తుతించింది ఎక్కడ? ఫిలిప్పీ పత్రికలో కదా. ఇప్పుడు నేను దేవుడునని చెప్పాడంటే క్రీస్తు కాదా అక్కడ? చూడండి. అప్పుడు ఆయన వైపు చూసి బూదిగంతముల నివాసులారా రక్షణ పొందన్నానని అన్నాడంటే మనకు అర్థమవుతుంది. ఇలా ఎవరినో చూడాలి, క్రీస్తుని. అందుకనే ఇశ్రాయేలులు కూడా సనిగినప్పుడు
సర్పఘాటుకు గురైనప్పుడు మోసే చేత సర్పాన్ని ఎందుకు చేయించాడు అనుకుంటున్నాడు? ఇతర సర్పాన్ని. అర్థమవుతుందా? ఎందుకంటే క్రీస్తు అప్పటికి ఆత్మస్వరూపుడిగా రక్షకుడిగా ఉన్నాడు. సర్పను చూసిన వారందరూ, ఆ ఇత్తడి సర్పను చూసిన వారందరూ బ్రతికారు సర్పకాటు నుంచి. కారణం ఏంటంటే అది అలా ఎత్తుకెత్తాడంటే ఆ ఇత్తడి సర్పాన్ని ఆ స్తంభం మీద ఆ బండ మీద ఎత్తుకెత్తాడంటే క్రొత్త నిబంధనలో క్రీస్తు ఎత్తపోతున్నాడు కనుక. ఎందుకంటే ఆదామాబులు కూడా పాపం చేసి తోట నుండి గెంటి వేయబడినప్పుడు చర్మపు చొక్కాయలు తొడిగించాడండి వాళ్ళకి. ఆ చర్మపు చొక్కాయలు వాళ్ళకి తొలగించి వాళ్ళకి రక్షణ ఇవ్వడం కొరకు అక్కడ ఒక బలి పశువు బలి అయింది. ఆ బలి క్రీస్తును సూచిస్తుంది. తెలిసింది మనకి, గ్రహించాలి. క్రీస్తు పాత నిబంధనలో ఉన్నాడో ఇక అర్థమవుతుందా? క్రొత్త నిబంధనలు నెరవేర్పు. అప్పుడు అక్కడ మనకు దృశ్య రూపంలో కనిపించాడు. అదృశ్యుడు శరీరంలోకి వచ్చాడు కాబట్టి దృశ్య రూపంలో కనిపించాడు. శరీరాన్ని విడిచిన తర్వాత మళ్ళీ దృశ్యుడయ్యాడు. ఓకేనా? ముగింపులోకి వచ్చేస్తున్నాను, సమయం అయిపోయింది కనుక. ఇంకా విషయాలు మనం తెలుసుకుందాం. చూడండి 22 వచ్చు. భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. క్రీస్తు వైపు చూస్తేనే రక్షణ. మీకేం అర్థమవుతుందా? ఇశ్రాయేలులు కూడా క్రీస్తు వైపు చూస్తేనే రక్షణ, క్రీస్తు దగ్గరకు వస్తేనే రక్షణ. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. మీకేం అర్థమవుతుందా? క్రీస్తును వర్తిస్తుంది. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. ఎలా చేశాడండి? నేను నా పేరట అనేది క్రీస్తే ఆయన ప్రమాణం చేసి ఉన్నాడట. మీకేం అర్థమవుతుందా? అంటే ఆ లేఖనము అలా ప్రమాణం చేసి నెరవేర్చడానికి రాయబడడానికి తండ్రి కూడా ఒప్పుకున్నాడు. తండ్రి ఒప్పుకున్నాడు అక్కడ. కానీ మనం ఒప్పుకుంటలేదు ఇవాళ తండ్రిని నియమించిన వాళ్ళు. ఓకేనా? మనం అర్థం చేసుకోవాలి. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది అది వ్యర్థము కాని అర్థం. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది అది వ్యర్థము కాని అర్థం. నెరవేరింది. చూడండి ఫిలిప్పి, ఆ మాట చదువుకుని మనం ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఆ మాట నెరవేరింది. చూడండి ఒకసారి 6వ వచనం చదువుదాం. క్రీస్తు ఏమై ఉన్నాడో శరీరాన్ని దాల్చుకుంటూ, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి, ఎక్కడ? పరలోకంలో. దేవుని స్వరూపం కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట ఎక్కడ? పరలోకంలో. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదట. అంటే ఇంత మహిమని నేను వదిలేసుకోవాలా? పరలోకంలో నిత్యత్వంలో తండ్రితో ఆరాధింపబడుతూ పరిశుద్ధులని సేవింపబడుతున్నాను నేను వదిలేసుకుని రావాలా? అంత తగ్గించుకుని ఈ దేనస్థితిని నేను ధరించాలని అనుకోలేదండి ఆయన. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ చూడండి, మనుషుల పోలికగా పుట్టి దాసుల స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. క్రీస్తు తగ్గించుకున్నాడు తండ్రి చిత్తం నెరవేర్చడం కొరకు. ఇదంతా మనకి తెలిసింది. 9వ వచనం. అందుచేతను అంతలా తగ్గించుకుని తండ్రి చిత్తాన్ని భూమి మీద నెరవేర్చినందుచేతను పరలోకమందు ఉన్నవారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలు, చూడండి, ప్రతివాని మోకాలును యేసుక్రీస్తు నామమును వంగునట్లు అక్కడ నా నామమున నేనే దేవుడినని అన్నాడు, ప్రవచించాడు. ఇప్పుడు నెరవేరింది. యేసుక్రీస్తు నామమును వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై, తండ్రి అయిన దేవునికి మహిమ ఎలా అవుతుందో చూడండి, మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకొనున్నట్లును, ఎవరైనా క్రీస్తుని దేవుడిగా ఒప్పుకోవాలి, ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామము కంటేను ప్రతి నామమునకు పైనామమును ఆయన అనుగ్రహించున్నాడు. క్రీస్తు నామాన్ని తండ్రి ఒప్పుకుంటాడు. క్రీస్తు అనే నామాన్ని తండ్రి ఆమోదం చేశాడు. దీన్ని ఒప్పుకున్న వాడికి నిత్య జీవం ఉంది. ఆయన నామాన్ని మోకాళ్ళొంగాలి, నాలుగు స్తుతించాలి, ఒప్పుకోవాలి. లేకపోతే నిత్య జీవం లేదండి. కాబట్టి ఇప్పుడు దాకా చెప్పిన విషయాల్లో యేసుక్రీస్తు నిత్యత్వంలో తండ్రితో ఆరాధికుడిగా పూజనీయుడిగా ఉన్నాడు. మీకు ఏమైనా అర్థమవుతుందా? అసలు క్రీస్తుని ఆరాధించవచ్చు లేదో
రేపు మనం మాట్లాడుకుంటాం. ఓపికని మీ అందరికీ వందనాలు. ఇప్పుడు దాకా చెప్పిన మాటలు మనం ఆలోచించి యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో మనం గ్రహించాం, ఎప్పటి నుంచి ఉన్నాడో చూసాం. కాబట్టి క్రీస్తును ఒప్పుకొని ఆయన్ని ఆరాధనలో తండ్రితో పాటు సేవిద్దాం. ఓపికని మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.